ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికి నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయము 11వ వచనము. యెహోవాకు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నిన్ను చెదరగొట్టిన జనములన్నిటిని నేను సమూలనాశనం చేసేదను, కానీ నేను సమూలనాశనం చేయను. అయితే ఏమాత్రం నిర్దోషినిగా ఎంచకుండానే నిన్ను మితముగా శిక్షించుదును అని వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్మ అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి స్తుతి చెల్లించి మళ్ళా ప్రార్థన చేసి దేవుని అప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారని వెంటనే స్టేటస్ పెట్టినాను చూడండి. ఇక్కడ అవును, నేను దినం కూడా ఉదయకాల సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం, బైబిల్ దేవుని కృప పూర్తిగా రాశారండి. ఇంకా ఉపాసపాదనం చేస్తున్నాము. అయితే ఇక్కడ దేవుడు రాత్రి మరి నాతో నేను 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 రక్షిస్తాకి నీ తోడైనా అని చెప్పేసి మాట్లాడారండి. ఆ వాగ్దానం ఎక్కడ ఉందా అని చెప్పేసి నేను గూగుల్లో కొట్టి వెతికినప్పుడు నేను రక్షిస్తాను నీ తోడైనా అని కొట్టంగానే ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయము 11వ వచనం అని మరి వచ్చిందనమాట. అప్పుడు దాన్ని నేను స్టాటస్ పెట్టినాను. వెంటనే దాన్ని ఇప్పుడు యూట్యూబ్లో పెడతాను అనమాట. అయితే ప్రతిదినం ఒక అర్ధరాత్రి లేచి ప్రార్థన చేస్తాను. దేవుడు వాగ్దానం అడుగుతాను, దేవుడు ఇస్తాడు. ఎందుకంటే దేవుడు నన్ను సేవ చేయమన్నాడు కాబట్టి, మరి ఆయన విన్నవాడిని కన్నవాడిని అందరూ తెలియచేయమన్నారు కాబట్టి, ఈ విధంగా ప్రతిదినం కూడా వాగ్దానాన్ని అందరూ తెలియజేస్తానండి. ఈ విధంగా అయితే ఇక్కడ చూడండి, దీనికి రెఫరెన్స్లు చూసుకుంటే 29వ అధ్యాయంలో మరి ఇంకా 11వ వచనంలో చూస్తుంటే దేవుడు ఏమంటున్నారంటే, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవాకు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7, 8 వచనాల్లో, యెహోవా నిన్ను పిలుచున్నాడు, నిమిషమాత్రము నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యంతో నేను సమకూర్చెదను. మహోద్రేకం కలిగి నిమిషమాత్రం నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చున్నారు అంటున్నారండి దేవుడు. ఇంకా యోబు గ్రంథము 5వ అధ్యాయంలో 17, 18 వచనాల్లో, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపకము. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయం చేదును, ఆయన చేతులే స్వస్థపరచును అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా కీర్తన గ్రంథము 94వ అధ్యాయము 12వ వచనంలో, యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు అంటున్నారు. ఇంకా 14వ వచనంలో, యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్యమును విడనాడువాడు కాడు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారనమాట. ఇంకా మరి ఇర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, వారు ఎవరన్నో లక్ష్యపెట్టని సియోననియు విలేయబడిన దాను అనియు నీకు పేరు పెట్టుచున్నాను. అయితే నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవాకు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా మరి దేవుడు ఇంకేమో మాట్లాడుతున్నారంటే ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనములో, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించున్నాను, వారిని స్వస్థపరుచున్నాను, వారికి సత్య సమాధములను సమృద్ధిగా బయలుపరిచేదను అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనంలో, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానమైన అర్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా కీర్తన గ్రంథం 30వ అధ్యాయము 11వ వచనంలో, నా ప్రాణం మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చి అన్నావు అని చెప్పేసి ఇక్కడ దావీదు కీర్తనకారులు మాట్లాడుతున్నారు. మనం కూడా అలాగే మాట్లాడాలి. ఈ వాగ్దానాలన్నీ కూడా దేవుడు మనకి నేను నిన్ను రక్షించేదను అని చెప్పేసి వాగ్దానానికి రెఫరెన్స్లు అనమాట. ఇక్కడ మనం మౌనంగా ఉండక మన అంగలార్పు నాట్యంగా మార్చిన దేవుణ్ణి కీర్తించాలని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మరి దేవుడు మరి మనకి 3 విషయాలు మాట్లాడుతున్నారు. నేను నీతో ఉన్నాను అంటున్నారు, మరియు నేను రక్షిస్తాను అంటున్నారు. ఇంకా సెకండ్ పాయింట్ చూస్తే మితముగా నేను శిక్షిస్తాను అంటున్నారు. అయితే మూడో దానిలో ఏమంటున్నారంటే, ఇది ఇశ్రాయేలు మరియు మరి యోధాను మరి బానిసత్వం నుండి తిరిగి మరి తీసుకువస్తామని మరి వాగ్దానంలో భాగం అనమాట. ఎందుకంటే ఇంత మంచి వాగ్దానం దేనికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మన ఆరోగ్యం కలిగజేస్తా అన్నారు, మన గాయాలు మాపుతా అన్నారు, ఆయన పొందే స్వస్థతలు చేస్తున్నారు. దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత సరస్వతి మంత్ర ఘనమైన నానికి వేలాది స్థితిస్తున్నాదండి. ఎంతమంది ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డని పేరు జ్ఞానం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్క బిడ్డ అవసరం తట్టింది, అక్క తెచ్చుకుని కోరికలు వచ్చింది. చంటి బిడ్డ మంచి జరిగింది, దేశాలు దేవుని
నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. ఆర్థిక పరిస్థితుల వరకు ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యంతో స్వస్థపరచండి ఆయన. వేదనలు కొని ఓదార్చండి. కుంగిన వారు లేవతండి. రక్షణ దయచేయండి ఆయన. యవనస్తులు బలపరచండి ఆయన. ఇతరులన్నీ మీరు చేయడానికి మీ అందరూ సిద్ధపడ్డ చూపమని ఎత్తపడకుండా భాగ్యం దయచేయమని మా ప్రభు పేరు నేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుంటూ ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా ప్రే చేయమని మనం చేసుకుంటున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.